బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచంలో మరో యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఆయనే యుద్ధాన్ని పూరిస్తూ ఉన్నారు. ఇప్పటికే 7 దేశాల యుద్ధాన్ని ఆపాను నేను అని చెప్పి వారానికి ఒకటి చొప్పున యుద్ధాన్ని ఆపానని విర్రవీగుతూ అడబద్దపు ప్రచారాలకి తెరలేపుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అక్కడి ప్రతినిధులంతా కూడా ఇప్పుడు మరోసారి ఈ దెబ్బతో ఒక రకంగా చెప్పాలి రికార్డులో పడినట్టు చెప్పాలంటే ఆయన మాటల్ని ఏ ప్రపంచ దేశంలో ఏ దేశాధినేత కానీ ఏ దేశస్తులు కానీ నమ్మడం లేదు. యుద్ధాన్ని ఆపుతానని చెప్పినటువంటి ఆయన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ వైపు నిలబడ్డాడు. రష్యాకు సంబంధించి కొంత విపత్కర రష్యాను ఇబ్బంది పెట్టేటువంటి అంశాలకు తెరతీయడాలు, ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధంలో కూడా ఇండైరెక్ట్గా ఆయన పాకిస్తాన్కి సహకరించడాలు, ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో కూడా ఇరాన్ పైన డైరెక్ట్గా ఆయన దాడులు చేయడాలు, ఇలా మరోవైపుగా ఇటీవల కాలంలో మెక్సికో అండ్ మరో దేశానికి సంబంధించి కూడా యుద్ధం జరిగింది. అక్కడ కూడా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఓ దేశానికి సపోర్ట్ చేయడాలు, ఇలా అన్నీ ఒకవైపు జరుగుతూ ఉండగానే తాజాగా మరో దేశం పైన స్వయంగా ఆయన యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. సో వెనిజువెలా, సౌత్ అమెరికాలోని వెనిజువెలా పైన డైరెక్ట్గా దాడి చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కరేబియన్ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలు మోహరించాడు. జలంతర్గాములు, ఫైటర్ జెట్స్తో సిద్ధంగా ఉంది అమెరికా. వెనిజువెలాలో ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలున్నాయి. అయితే వెనిజువెలా ముఠాలు అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాయటువంటి ఒక ఆరోపణ డొనాల్డ్ ట్రంప్ చేస్తూ ఇప్పుడు వెనిజువెలాని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకొని ఆ చమురు నిల్వల మొత్తాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలి, ఆ దేశాన్ని మొత్తం కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలన్న ఒక దురాలోచనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టు తెలుస్తోంది. సో డ్రగ్స్ వెనిజువెలా నుంచి అత్యధికంగా అమెరికాకు వస్తోంది. అమెరికన్ దేశస్తులను, అమెరికన్ యువతని, అమెరికన్ మొత్తాన్ని కూడా పెడదారిని పట్టిస్తున్నారు ఆ వెనిజువెలాకు సంబంధించినటువంటి ఆ డ్రగ్స్ ముఠాలు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఇప్పటికే వెనిజువెలా ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేశారని, వెనిజువెలా ప్రభుత్వం పైన అనేక సందర్భాల్లో డిమాండ్స్ కూడా చేశారు. మీ యువకులని, మీ ముఠాలని కంట్రోల్ చేసుకోండి, డ్రగ్స్ని అనవసరంగా అమెరికాకు పంపించి ఇక్కడ యువతని, ఇక్కడి దేశస్తులని పెడదారి పట్టించకండి అని చెప్పి కూడా పలుమార్లు చెప్పుకొచ్చిన పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ నెపంతోని, ఆ ఆరోపణతోనే ఏకంగా దేశాన్నే స్వాధీనపరచుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆ ముఠాలను అంతం చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపామని చెప్తూనే ఆ దేశాన్ని పూర్తిగా చుట్టుముట్టేశాడు. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. మదురోను పట్టిస్తే 430 కోట్ల రూపాయల బహుమతిని కూడా ఇస్తానని చెప్పి అమెరికా ప్రకటించింది. ఇక రోజు లెక్క పెట్టుకోవాల్సిందేనంటూ మదురో సర్కార్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మదురో ఎన్నికను అమెరికా గుర్తించడం లేదని ప్రకటించింది అమెరికా. ఇక వెనిజువెలా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం అమెరికా ఉంది. కరేబియన్ సముద్రంలో 8 వార్షిప్లను కూడా మోహరించి ఉంచారు అమెరికాకి సంబంధించినటువంటి ప్రతినిధులు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం. సో ఎక్కడెక్కడ ఎటువంటి వార్షిప్ సిద్ధంగా ఉన్నాయనేది. ఇక్కడ వెనిజువెలా చూడండి, ఆ వెనిజువెలా చుట్టూ 8 వార్షిప్లని ఇప్పటికే మోహరించి ఉంచాడు. సో అక్కడ 1, 2, 3, 4 ఆ రకం కనబడుతుంది కూడా వార్షిప్లే. సో 8 వార్షిప్లని సిద్ధంగా ఉంచాడు. హైటీ, డొమినియన్ రిపబ్లిక్ అవన్నీ దేశాలు. సో ఆ దేశాల నుంచి వెనిజువెలాని చుట్టుముట్టే విధంగా. సో కొలంబియా అండ్ వెనిజువెలా. సో ఎడం వైపు నుంచి 7, 8 అండ్ టాప్లో 4, 5, 6, 1, 2, 3 మనం చూస్తున్నాం. అవన్నీ కూడా వార్షిప్లు. ఆ 8 వార్షిప్లని సిద్ధంగా ఉంచాడు. యుఎస్ఎస్ గ్రావెలీ, యుఎస్ఎస్ మినిపోలిస్, యుఎస్ఎస్ జాసన్, యుఎస్ఎస్ ఐడబ్ల్యూఓ, యుఎస్ఎస్ ఫర్ లాడెలే, శాన్ ఆంటోనియో, లేక్ రై అండ్ శాంసోన్. ఇవన్నీ కూడా వార్షిప్లు. ఈ జలంతర్గాములు వార్షిప్లు అన్నింటినీ కూడా అక్కడికి మోహరించినట్టు తెలుస్తోంది. సో వెనిజువెలా పైన ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణ ఒకే ఒక్కటి, అక్కడి నుంచి అత్యధిక మొత్తంలో డ్రగ్స్ వస్తోంది. సో డ్రగ్స్ కారణంగా మా దేశంలో యువత మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారు, పెడదారి పడుతూ ఉన్నారు, తప్పుదో పడుతూ ఉన్నారు. సో మా దేశంలో ఉన్నటువంటి దేశస్తులని, ఇక్కడ యువతను మొత్తం కూడా పెడదారి పట్టించడంలో వెనిజువెలా అధ్యక్షుడు మదురోకి డైరెక్ట్గా ఆ ముఠాలతో, డ్రగ్స్ ముఠాలతో సత్సంబంధాలు ఉన్నాయి. మా దేశంలో డ్రగ్స్ అమ్మి మా దేశంలో డ్రగ్స్ అమ్మి ఆ దేశస్తులు మొత్తం కూడా ఆర్థికంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఈ రకంగా పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడం మూలంగానే కరేబియన్ సముద్రంలో ఇప్పటికీ 8 వార్షిప్లను సిద్ధంగా ఉంచాను. ఏ క్షణమైనా మదురో పైన దాడి చేస్తాను. మదురో అనేటువంటి వ్యక్తి అక్కడ వెనిజువెలా అధ్యక్షుడు. సో కనీసం ఆయన ఎన్నికను కూడా మేము గుర్తించడం లేదు, ఇకపై మేము వెనిజువెలా అంతు చూస్తామని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. సో గతంలో కూడా దాడులు చేశారు. ఒకసారి దాడులకు సంబంధించి ఆ విజువల్స్ చూద్దాం. రైట్ సైడ్లో మనకు కనబడుతున్న విజువల్స్లో వార్షిప్ల సహాయంతో గతంలో కూడా
వెనిజువెలాకు సంబంధించిన యుద్ధ పడవల పైన, యుద్ధ నౌకల పైన, ఆ తర్వాత సముద్రం పైన, కరేబియన్ సముద్రంలో అమెరికా ఎటువంటి దాడి చేసిందో ఆ విజువల్స్ చూద్దాం. సో సౌత్ అమెరికాలోని వెనిజువెలా ప్రపంచ దేశాల్లోనే అత్యధికంగా చమురు నిల్వలు ఉన్నటువంటి దేశం. సో ఆ దేశాన్ని డ్రగ్స్ నెపంతో, మరి నిజంగా డ్రగ్స్ ఆ దేశంలోకి వస్తుందంటే అడ్డుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. డ్రగ్స్ రాకుండా నిజంగా ఆ దేశం డ్రగ్స్ అమ్మేటువంటి దేశమే అయితే అది లోపలికి రానివ్వకుండా అడ్డుకోవాల్సినటువంటి చాలా అంశాలు ఉంటాయి. ఒకవేళ నిజంగా అవన్నీ దాటుకొని వచ్చిందనంటే డెఫినెట్గా మీ వైఫల్యమే. కాబట్టి ఆ అడ్డుకునేటువంటి చర్యలు పక్కన పెట్టి దాని ఆరోపణ నేపథ్యంలో, ఆ ఆరోపణలతో, ఆ నెపంతో వెనిజువెలాని దక్కించుకోవాలి, చేజిక్కించుకోవాలని ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుగా ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ వెనిజువెలాని దక్కించుకొని వెనిజువెలాని తనకి కలుపుకోవాలి, వెనిజువెలా ఆ చమురు మొత్తం కూడా తన కైవసం చేసుకుని ఆర్థికంగా మరింతగా బలపడాలి. రష్యా, ఇతర ఇరాన్ లాంటి దేశాలు లేకుంటే ఇస్లామిక్ నేషన్స్ అన్ని కూడా చమురు నిల్వలు ఉన్నాయని చెప్పే రకంగా విర్రవీగుతున్నాయి. కాబట్టి వాటన్నిటిని తలదన్నే విధంగా వెనిజువెలాలో చమురు నిల్వలు ఉన్నాయి, వాటన్నిటిని దక్కించుకొని నేనే అగ్రస్థానంలో, అధిక స్థానంలో ఉండాలి, అగ్రమ స్థానంలో ఉండాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అందుకే వెనిజువెలాకు సంబంధించి దక్కించుకోవాలనుకుంటున్నారు. అందుకు రకంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. 8 వార్షిప్లను కూడా పంపించారు ఆయన. సౌత్ అమెరికాలోని వెనిజువెలాని డొనాల్డ్ ట్రంప్ చుట్టుముట్టేశారని చెప్పాలి. ఒకసారి గతంలో ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. సో ఆ ట్వీట్ చూద్దాం. సో డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లో మనం చూస్తూ ఉంటే, ఎర్లియర్ దిస్ మార్నింగ్ ఆన్ మై ఆర్డర్స్ US military forces conducted a kinetic strike against positively identified 20 Argua narco terrorists in the Southcom area of responsibility. TDA is designated foreign terrorist organization operating under the control of Nicolas Maduro. So Nicolas Maduro అనే వ్యక్తి ఆయన వెనిజువెలా అధ్యక్షుడు. సో ఆయన ఆధ్వర్యంలోనే ఒక టెర్రరిస్ట్ ముఠా గ్రూప్ ఏర్పడింది సౌత్ కామ్లో. వారంతా కూడా డ్రగ్స్ని సప్లై చేస్తున్నారన్నట్టుగా నార్కో అని చెప్పి ఆయన ఇక్కడ మెన్షన్ చేశారు. సో అక్కడ ఏముంది, నికోలస్ మదురో రెస్పాన్సిబుల్ ఫర్ మాస్ మర్డర్, డ్రగ్ ట్రాఫికింగ్, sex trafficking and acts of violence and terror across the United States. While the terrorists were at a strike occurred while the terrorists were at sea in international water transporting illegal narcotics. So international level lo ships paina pedda mottamlo sex trafficking ki palpada vidhanga, drug trafficking ki palpada vidhanga, hatyalu, మానభంగాలు, అత్యాచారాలు జరిగేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఆ డ్రగ్స్ని, నార్కోస్ని ఇక్కడికి తరలిస్తున్నారు. సో ఇల్లీగల్ నార్కోటిక్స్ హెడింగ్ టు ద యునైటెడ్ స్టేట్స్. ద స్ట్రైక్ రిజల్టెడ్ ఇన్ 11 టెర్రరిస్ట్ కిల్డ్ ఇన్ యాక్షన్. 11 మంది టెర్రరిస్ట్ని హతమార్చారట. నో US forces were harmed in the strike. Please let the serve as a notice to anybody even thinking about bringing drugs. అంటే ఇది ఒక నోటీస్ గా సర్వ్ చేస్తూ ఉన్నాను. ఎవరైనా ఇంకా ఇటువంటి దుర్మార్గపు ఆలోచనతోనే డ్రగ్స్ తీసుకురావాలి అమెరికాకు అనేటువంటి ఆలోచనతో ఉంటే వాళ్ళందరికీ కూడా ఇది ఒక నోటీస్ లాంటిది, ఒక హెచ్చరిక లాంటిది అని చెప్తున్నారు ఆయన. బీ అవేర్. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. ఆయన నార్కోటిక్స్ సంబంధించినటువంటి నార్కో టెర్రరిస్ట్ అంటూ మాట్లాడుతున్నారు. సో నికోలస్ మదురై వెనిజువెలా అధ్యక్షుడు, ఆయన కూడా ఈ ముఠాతో కుమ్మక్కైపోయి ఆయనే స్వయంగా అమెరికాలోకి డ్రగ్స్ని తరలిస్తున్నారు. అక్కడ సెక్స్ ట్రాఫికింగ్ కోసం, హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం రకరకాలుగా పాల్పడుతున్నారు. ఆ చర్యలు మొత్తం కూడా దుర్మార్గపు చర్యలు. అందుకే మేము వాటిని పేల్చేసాం. సో ఈ నేపథ్యంలో 11 మంది ఆ టెర్రరిస్టులు మృతి చెందారు. ఆ తర్వాత US సంబంధించినటువంటి ఆర్మీ సిబ్బందికి ఎటువంటి హాని కలగలేదు. కానీ ఇంకెవరైనా ఇటువంటి ఆలోచనతో ఉండి అమెరికాలోకి డ్రగ్స్ తీసుకునే ఆలోచనతో ఉన్నా కూడా వారందరికీ ఇది ఒక నోటీస్ లాంటిది, ఒక హెచ్చరిక లాంటిది. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన ట్వీట్ చేస్తారు. ఒకసారి ఆయన స్వయంగా మాట్లాడుకొచ్చారు కూడా వెనిజువెలాకు సంబంధించి నికోలస్ మదురై ఏం చేస్తున్నారు, డ్రగ్స్ ఎలా వస్తుందని మాట్లాడుకొచ్చారు ఆయన. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. But it wasn't really over, not like they described. But I would say, General, if they do that, you have a choice of doing anything you want. Okay, if they fly in a dangerous position, I would say that you can, you or your captains can make the decision as to what they want to do. All right. Sure. Sir, we have one more. You said they didn't go over.
Say it. How close did they get? You said the planes did. Well, I don't want to talk about that, but if they do put us in a dangerous position, they'll be shut down. We heard that. సో దిస్ హౌస్ ఏ నోటీస్ టు ద అదర్ నేషన్స్. ఈ యొక్క చర్య ఇతర దేశాలకు నోటీసులు లాంటిది. వెనిజువేలా నుంచి మాకు అధిక మొత్తంలో డ్రగ్స్ లాంటిది వస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని అడ్డుకున్నాము, వాటిని నిలువరించాము, 11 మందిని అంతమొందించాము. ఇంకెవరైనా ఈ రకంగా ఆలోచన చేసి ఒక నోటీసులో భావించండి, తగు జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీ అంత చూస్తామన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. నిజంగా ఆయన దేశంలోకి వచ్చేటువంటి వాటిని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత అయింది. ఆయన ఆ కర్తవ్యాన్ని చాలా సజావుగా నిక్కచ్చిగా నిర్వహిస్తూ ఉన్నారు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఆ పేరు చెప్పి డైరెక్ట్గా ఓ దేశాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుందామని ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ నిజంగా ఇంకా ఉంటే డెఫినెట్గా అంతా కూడా ప్రపంచ దేశాలు గమనిస్తూ ఉన్నాయి. ఆయన చర్యలపైన ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు కూడా కొంత అంచనా వేస్తూ ఉన్నాయి. సో రేపటి రోజున ఏదైనా ఇంకా ఒక సంఘటన కనుక చోటు చేసుకున్నా, ఇంకేదైనా ఆయన ఆలోచనలో మార్పు ఉన్నా, ఇంకేదైనా ఆయన ఇంకా కంప్లీట్గా ఇతర దేశాలపై ఇంకా ఈ రకంగానే ఉక్కుపాదం మోపాలన్న ఆలోచనతో ఉన్నా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమయ్యే అవకాశం ఉంది. సో వెనిజువేలా చుట్టూ అయితే ఇప్పుడు 8 వార్షిప్లను రంగంలోకి దించారు ఆయన. మరి అది కేవలం డ్రగ్స్ కంట్రోల్ చేయడం కోసం మాత్రమే ఆయన ఉద్దేశం అయితే ఆయన దేశంలోకి రాకుండా ఉండాలని ఒక ఆలోచనతో ఉంటే వాటిని నిలువరించడంలో తప్పేం లేదు. కానీ దాని పేరు చెప్పి వెనిజువేలాలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్నాయి, వాటిని పూర్తిగా కైవసం చేసుకోవాలి, వాటిని టేకప్ చేయాలని ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉంటే డెఫినెట్గా ఇది ఒక దుర్మార్గపు చర్యలాగా భావించాలి. సో మీ అభిప్రాయం ఏంటి డొనాల్డ్ ట్రంప్ పైన? నిజంగానే ఆయన కేవలం డ్రగ్స్ మాత్రం నిలువరిస్తున్నారా, లేదంటే వెనిజువేలాలో అత్యధికంగా చమురు నిల్వలు ఉంటే వాటిని కూడా కైవసం చేసుకోవాలని ఆలోచనతో ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.